300 వేస్తాను, ఆ డబ్బులు ఇస్తాను, ఈ డబ్బులు ఇస్తానని ఏమీ లేదు. రేషన్ బియ్యం అన్నారు, మంచి రేషన్ బియ్యమే పోతున్నారు. ఏం తింటాం మేము? ప్రభుత్వం వాళ్ళు తింటున్నారా బియ్యం? ఏం తింటున్నాం కానీ కార్డు బియ్యమే ఇచ్చేది వాళ్ళు. మంచి బియ్యం ఇవ్వట్లేదు కదా, రేషన్ బియ్యమే ఇచ్చేది. అది పాలిష్ పట్టి రేషన్ బియ్యం ఇస్తున్నారు. మాకేమీ మంచి జరగట్లేదండి. మధ్య తరగతి వాళ్ళు ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు కూడా ఇవ్వలేదుగా. ఆ ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఏ ఇల్లు ఇచ్చారు? ఏ ఇల్లు బాగుపడట్లేదు. ఇంకేం చెప్పాలండి మేము ప్రభుత్వం కోసం? ఏమీ చెప్పట్లేదు, ఏమీ బాగలేదండి ప్రభుత్వం. అప్పుడన్నా కాస్త పింఛను వచ్చి చేతిలో పెట్టి వెళ్ళేవాళ్ళు పొద్దున్న 6ంటికి. ఇప్పుడు అది కూడా లేదు. ఆ పింఛను కోసం మేము తిరగాల్సి వస్తుంది. వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు మాకు. ఏం చెప్తామండి ప్రభుత్వం గురించి? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ ఇంటికి పింఛన్ చక్కగా ఇచ్చాడు, ఆయన బాగా ఇచ్చాడు. మాకు ఆయనే కావాలనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం బాగా కరెంటు బిల్లులు పెద్ద పెద్ద బాగా అద్దె కట్టిన 10,000 అద్దెలు కట్టుకుని ఉంటామండి. 10,000 జీతాలు ఇస్తున్నారు, 10,000 అద్దెలు కట్టాలి. ఇల్లు బాకీ లేకుండా రోడ్డును పడి ఉండలేం కదా. పిల్ల జల్లతో కూడా చూడలేదు, ఏమీ చూడలే. మేము వచ్చేస్తాం, ఇచ్చేస్తాం, నెలకు గ్యాస్ బండ్లు ఇస్తాం, అవి ఇస్తాం అన్నది ఎవరేం చేయట్లేదు. ఎవరికేం చెప్తామండి? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పాలి మాటలు. ఎవరు మంచిదనం ఎవరు చేస్తున్నారు? మంచి ఎవరూ చేయట్లేదు. ఎందుకన్నా మేమేం చెప్తామండి ప్రభుత్వం కోసం?